నిన్న న్యూయార్క్ వేదికగా జరిగిన ఐర్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇండియా 12 ఓవర్లకే మ్యాచ్ కంప్లీట్ చేసి ఒక ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేసింది. మెయిన్లీ ఈ మ్యాచ్లో ఇండియన్ ప్లేయింగ్ 11 కాంబినేషన్ అయితే డెడ్లీగా కనపడుతుంది. అటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో ఆల్రౌండర్స్లో కూడా చాలా డెడ్లీగా కనపడింది నిన్న మ్యాచ్లో ఇండియా. ముఖ్యంగా రోహిత్ శర్మ అసలు ఛాన్సెస్ అయితే ఎక్కడ కానీ తీసుకోలేదు ప్లేయింగ్ 11లో డిసైడ్ చేయడంలో. ఇక్కడ టఫ్ పిచ్ కాబట్టి డెఫినెట్లీ ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలని ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అయినా లెగ్ స్పిన్నర్ అయినా కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి కూడా అక్షర్ పటేల్ని సిమిలర్ కైండ్ ఆఫ్ 2 ఆల్రౌండర్ని తీసుకెళ్లారు. ఎక్కడైనా బ్యాక్ ఫైర్ అవుతుందేమో అని చాలా భయపడినాం, కానీ ఎక్కడ కూడా బ్యాక్ ఫైర్ కాకుండా సిమిలర్గా కొనసాగింది మ్యాచ్ మొత్తం. ఇక ఐర్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ బ్యాటర్స్ అయితే ఎవరు కూడా నిలబడి ఏమన్నా కొంచెం టెక్నిక్ చూపించి సింగిల్స్ తీద్దామని ఎవరికి ఆ ఇంటెంట్ అయితే లేదు. మెయిన్లీ వచ్చిన ప్రతి బ్యాటర్ షాట్లు ఆడడానికి ట్రై చేశారు. ఆఫ్ కోర్స్ 1-2 బాల్ స్టార్టింగ్ లో ఆడారు, కానీ సింగిల్కి వెళ్ళలేదు. ప్రతి బాల్ డెడ్ డిఫెన్స్ అన్న ఆడుతున్నారు, లేదంటే స్టెప్ అవుట్ అయ్యి సిక్సర్లు కొట్టడానికన్నా ట్రై చేస్తున్నారు. ఈ పిచ్లో ఇది అసలు వర్కౌటే కాదు. నా ఫీలింగ్ ఏంటంటే నిన్న ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన బాల్బెర్ని మాత్రం ఒక సైడు పాతుకుపోయి ఉంటే బాగుండేది. పాలిస్టైరిన్ అయితే ఒక అగ్రెసివ్ హిట్టర్, కానీ అతడు మాత్రం హిట్టింగ్ కొనసాగించేవాడు. ఒకవేళ పిచ్ ఎలా ఉన్నా ఎటువంటి ఏం డ్యామేజ్ చేసినా కూడా అతడు మాత్రం అగ్రెసివ్ ఇంటెంట్తోనే ఆడేవాడు. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత వచ్చిన లోన్ ట్రక్టర్ అయితే ఒక బ్రిలియంట్ టెక్నిక్ ఉంది, కానీ అతడు ఆ టెక్నిక్ని ప్రాపర్గా యూజ్ చేయలేకపోయాడు. ఆఫ్ కోర్స్ అతడు బ్యాటింగ్ ఆడేటప్పుడు టాప్ బౌలర్స్ వేస్తున్నాడు, లైక్ బూమ్రా అప్పుడే అటాక్లోకి వచ్చాడు. అంతవరకు హర్షదీప్ మరియు సిరాజ్ వేసేవారు, కానీ వన్స్ బూమ్రా ఎంటర్ అయిన తర్వాత రన్స్ కొట్టడం ఎవరి వల్ల కాదు. మెయిన్లీ బూమ్రా వేసిన 5వ ఓవర్ అయితే మేడిన్ ఓవర్ చేసేసాడు. ఆ మేడిన్ ఓవర్తో ఏకంగా 11 మేడిన్ అతని T20 కెరీర్లో తీశాడు. ఇక ఐర్లాండ్ తరపు నుంచి ఎవరన్నా డబుల్ డిజిట్ స్కోర్ చేశారా అనుకుంటే కేవలం 4 చేశారు. ఒకరేమో టక్టర్ 13 బాల్లలో 10 రన్లు కొట్టారు, ఇంకేమో క్యాంపర్ 8 బాల్స్లో 12 రన్స్ కొట్టారు. డిలానీ ఇతడు మాత్రం లోవర్ ఆర్డర్స్లో వచ్చి ఒక అద్భుతమైన బ్యాటింగ్ ఆడాడు. 14 బాల్లలో 26 రన్లు కొట్టి 2 4లు 2 సిక్సర్లతో మెయిన్లీ స్ట్రైక్ రేట్ 185 మెయింటైన్ చేశాడు. ఈ పిచ్ పైన ఎంత రెప్యుటేషన్ బ్యాటర్ అయినా అంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సెట్ అయిన తర్వాత కూడా అంత స్ట్రైక్ రేట్ చేయడం అంటే చాలా కష్టం, కానీ ఈ ప్లేయర్ మాత్రం ఒక బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ తర్వాత జోష్వా లిటర్, వీళ్ళ బౌలర్ అయిన జోష్వా లిటర్ అయితే 13 బాల్లలో 14 రన్లు కొట్టాడు, అందులో 2 4లు ఉన్నాయి. ఇక ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 35 రన్లు ఇచ్చి అందులో 2 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 8.8గా ఉంది. మెయిన్లీ ఇతడు మొదటిగా వేసిన 2 ఓవర్లు మాత్రం కేవలం 5 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వేసిన 2 ఓవర్లలోనే ఏకంగా 30 రన్లు కన్సీవ్ చేసేసాడు. ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్ అయితే బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు. అతడు వేసిన 3 ఓవర్లలో 13 రన్లు ఇచ్చి 1 వికెట్ అందించాడు. T20 క్రికెట్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఏకైక బౌలర్ అయ్యాడు బూమ్రా. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, అతడు వేసిన 3 ఓవర్లలో 1 మెయిడిన్ చేసి 6 రన్లు కేవలం 6 రన్లు ఇచ్చి 2 బ్రిలియంట్ వికెట్లు తీశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 1 మెయిడిన్ వేసి 27 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కేవలం ఎకానమీ చూస్తే 6.8 ఉంది. అక్షర్ పటేల్ వేసిన 1 ఓవర్లలో కేవలం 3 రన్లు ఇచ్చి 1 వికెట్ కూడా తీశాడు. ఆ వికెట్ అయితే ఒక బ్రిలియంట్ వికెట్. ఇక ఇండియన్ ఫీల్డింగ్ స్టాండర్డ్స్ కూడా హై క్వాలిటీలో ఉన్నాయి నిన్న మ్యాచ్లో అయితే. ఎస్పెషల్లీ అక్షర్ పటేల్ ఆ కాటన్ బౌల్డ్ ఏమన్నా బౌలా, ఆ బాల్ అలానే అంత మంచిగా వేశాడు, మరియు ఆ క్యాచ్ కూడా అంతే అద్భుతంగా పట్టి చూపించాడు అక్షర్ పటేల్. 96 రన్లతో చేసింగ్కు దిగిన ఇండియాకు మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యారు ఓపెనర్స్ ఇద్దరు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ అయితే ఆ స్టెప్ అవుట్ అయ్యి ఓవర్ ద కవర్ షాట్ ఆడడంలో అతడు అవుట్ కూడా అయ్యాడు. మెయిన్లీ ఓవరాల్గా ఇండియన్ వైపు నుంచి చూస్తే ఆ అగ్రెసివ్ ఇంటెంట్ మాత్రం టాప్ నాచ్లో ఉంది. వికెట్లు పడ్డా కూడా ఎక్కడే కానీ డౌన్ కావడం లేదు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా అటువంటి హిట్టింగ్ చేశాడు. 1 డౌన్లో వచ్చిన రిషబ్ పంత్ కూడా బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ఇంటెంట్ అయితే టాప్ నాచ్లో ఉంది, కానీ అది ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఇది మాత్రం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తే రాబోయే పాకిస్తాన్ మ్యాచ్లో మాత్రం ఒక అద్భుతం చూడవచ్చు. రోహిత్ శర్మ అయితే 37 బాల్లలో 52 రన్లు కొట్టి 4 4లు 3 సిక్స్లు 140 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇటువంటి క్రిటికల్ పిచ్చెస్లో ఇటువంటి స్ట్రైక్ రేట్ మరియు ఇటువంటి బ్యాటింగ్ చేయడం అది అసాధ్యం, కానీ రోహిత్ శర్మ మాత్రం సునాయాసంగా చేసి చూపెట్టాడు. మరియు అదర్ ప్లేయర్ కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా 26 బాల్లలో 36 రన్లు చేశాడు, అందులో 3 4లు 2 సిక్సర్లు 138 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు.
మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో వచ్చిన రోహిత్ శర్మ మరియు రిషబ్ పంత్ పార్ట్నర్షిప్ అయితే అద్భుతం. 44 బాలల్లో 55 రన్లు కొట్టాడు. ఈ పార్ట్నర్షిప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్డ్ అయిపోయాడు. కోర్స్ అతడికి లెఫ్ట్ ఎల్బో పైన ఆ బాల్ తగిలిందని వెళ్ళిపోయాడు. ఆ ఇంజురీ పెద్దది కావద్దని కోరుకుందాం, ఎందుకంటే అది కూడా పెద్దదైందంటే అతడు మెయిన్ కెప్టెన్ మరియు అతడు బ్యాటింగ్ కూడా ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు కాబట్టి ఆ బ్యాటింగ్ మిస్ అవుతాం, ఆ కెప్టెన్సీ మిస్ అవుతాం. కాబట్టి అతడు మాత్రం పెద్ద ఇంజరీలో పడకుండా త్వరగా రికవర్ కావాలని కోరుకుందాం. ఇంకా ఐర్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే జోష్వా లిటిల్ ఎంతో బ్రిలియంట్గా వేసే ఈ బౌలర్ మాత్రం ఈ పిచ్ పైన కొంచెం కూడా ఏమీ ఎక్స్ట్రా ఎడ్జ్ అయితే కనపడలేదు. వేసిన 4 ఓవర్లలో 42 రన్లు కన్సీవ్ చేసి అందులో 10.5 ఎకానమీ మెయింటైన్ చేశాడు. మెయిన్లీ ఈ మ్యాచ్లో జరిగిన మిరాకిల్స్ అయితే చాలా జరిగాయి. ఇండియన్ బౌలర్స్ అయితే ఏకంగా 15 ఎక్స్ట్రాస్ ఇచ్చారు బౌలింగ్ వేసేటప్పుడు. విరాట్ కోహ్లీ అయితే 212 తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం పవర్ ప్లేలో అవుట్ అయ్యాడు. రోజు 600 ఇంటర్నేషనల్ 6 కొట్టిన మొట్టమొదటి ప్లేయర్ మరియు వైట్ బాల్ క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్ రోహిత్ శర్మ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.